హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, రతి తర్వాత కానివ్వండి లేదా హస్తప్రయోగం చేయడం అయిపోయిన తర్వాత కానివ్వండి లింగం వాపు వస్తుంది. ఈ లింగం వాపు తగ్గించడానికి ఇదేమైనా డేంజరా, దీనివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా, దీన్ని తగ్గించడానికి ఏదైనా చిట్కాలు కానీ సలహాలు కానీ ఇవ్వమని చాలా మంది కూడా నాకు కాల్ చేస్తున్నారండి. సహజంగా అధిక ఒత్తిడి వల్ల హస్తప్రయోగం చేయడం వల్ల కానివ్వండి లేదా బలవంతంగా రతిలో పాల్గొని హార్డ్నెస్ కాకుండా కూడా బలవంతంగా రతిలో పాల్గొనడం వల్ల కూడా ఇలా వాపు రావడమే జరుగుతుంది. దీనికి కారణము సంకోచ వ్యాకోచాలు అని చెప్పొచ్చు. అధిక ఒత్తిడి వల్ల అంగం అనేది ఇబ్బంది కలిగి అప్పుడప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ కావడం, తక్కువ కావడం, కొద్దిసేపు పట్టేసి అలాగే ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల కొంత రెడిష్ రావడం లేదా వాపు లాంటివి రావడం, నొప్పి కలగడం, దురద పెట్టడము లేదా మంట లాంటివి కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఒక గ్లాసుడు, చిన్న టీ గ్లాసుడు మేకపాలలో యవక్షారం అనేది చౌదా పొడి దుకాణంలో లభిస్తుందండి. మీరు అడిగితే ఇస్తారు. దీనిని మెత్తగా పొడి చేసుకొని ఒక అర చెంచా మోతాదులో, అర చెంచా కానీ తక్కువ తీసుకోండి. స్టార్టింగ్ మేకపాలు అవసరమైతే మేకపాలు గోరువెచ్చగా చేసుకుని చల్లార్చుకున్నా పర్వాలేదు. గోరువెచ్చని పాలలో ఈ యవక్షారాన్ని కనుక కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటున్నట్లయితే ఈ రకమైనటువంటి సమస్యలతో బాధపడే వారికి పూర్తి ఉపశమనం లభిస్తుంది. అండ్ అంగం మీద ఉన్నటువంటి మంట తగ్గుతుంది, నరాలు కూడా మళ్ళీ నార్మల్ గా రావడం, మళ్ళీ ఈ వాపు రాకుండా ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లోని కూడా పెంచడానికి మేకపాలు యవక్షారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమంది ఇలా రావడం వల్ల కూడా మళ్ళీ రతిలో పాల్గొనడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది 2 సార్లు 3 సార్లు పాల్గొనాలి అని అనుకునే వారికి ఈ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఒకవేళ మీరు వయసులో ఉండి మీరు రోజుకి ఎక్కువ సార్లు పాల్గొనాలని ఉంది, అంత స్టామినా ఉంది, అన్ని విధాలుగా ఉన్నా ఇలా కలవడం వల్ల మాకు వాపు నొప్పి రావడం జరుగుతుంది కాబట్టి ఇలా చేయలేకపోతుంది. లేదా రోజుకు 2 సార్లు 3 సార్లు 4 సార్లు హస్తప్రయోగాలు చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. అలాంటి వాళ్ళు కూడా ఇలా చేయడం వల్ల భయమయ్యి మానేసుకోవడమో లేదంటే అయినా కూడా నొప్పి ఉన్నా కూడా చేసుకొని మరింత ఇబ్బంది పడడమో, దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గురి కావడం కూడా చాలా మంది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి వాపు కనుక వస్తున్నట్లయితే తప్పకుండా ఈ చిట్కాను ఫాలో అవ్వండి. 100% మీకు ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. అయినా కూడా ఇంకా ఏదైనా సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్య ఛానల్ అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తుంటారు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.